అండి, అందరికీ నమస్తే. టుడే అయితే కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. టుడే మనమైతే జిఎఫ్జిలోని డైలీ ఛాలెంజింగ్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. టైటిల్ వచ్చేసి క్వశ్చన్ పేరు ఫైండ్ మిస్సింగ్ ఇన్ సెకండ్ అరే. ఇక్కడ మనకైతే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం, తర్వాత సొల్యూషన్ ఎలా రాయాలో, కోడ్ ఎలా రాయాలో తర్వాత చూద్దాం. అప్రోచ్ గివెన్ టూ ఇంటీజర్ arrays A of size n and B of size m. The task is to find the numbers which are present in the first array but not present in the second array. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే మనకైతే 2 arrays ఇచ్చాడండి. ఫస్ట్ array నేమ్ వచ్చేసి అండ్ సెకండ్ array నేమ్ వచ్చేసి B. ఇక ఏమన్నాడంటే మనమైతే ఫైనల్గా కొన్ని ఎలిమెంట్స్ రిటర్న్ చేయాలి. ఆ ఎలిమెంట్స్ ఎలాంటివి ఉండాలంటే అవి ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్, అలాగే సెకండ్ అరేలో లేని ఎలిమెంట్స్, అలాంటి వాటిని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 10, ఇక్కడ 2 3 1 0 5 ఈ రెండు ఉన్నాయిగా. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ రెండు ఉన్నాయి కదా. ఇక్కడ 1 2 3 4 5 10, ఇక్కడ 2 3 1 0 5. ఈ ఫస్ట్ రెండు వాటిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటండి 1 2, రెండు వాటిలో 1 2 3 1 2 3 కామన్గా ఉన్నాయి. చూడండి 1 2 3 అండ్ 1 2 3 కామన్గా ఉన్నాయి, అండ్ 5 కూడా కామన్గా ఉంది. కామన్గా లేని ఎలిమెంట్ ఏంటండి? ఫస్ట్ అరేలో 4 and 10. అదేగా ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ రిటర్న్ చేయమన్నాడు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 4 కామన్గా ఉంది, 3 కూడా కామన్గా ఉంది, 9 కూడా కామన్గా ఉంది. సో కామన్గా లేనివి ఏంటంటే ఇక్కడ 11 కూడా ఉంది. సో 5 అనేది సెకండ్ అరేలో లేదు, ఫస్ట్ అరేలో ఉంది. సో ఇలాంటి వాటిని మనం రిటర్న్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక అన్ఆర్డర్డ్ సెట్ తీసుకుంటాను. తీసేసుకొని అలాగే మనం ఒక రిటర్న్ చేయడానికి ఆన్సర్ అనే ఒక వెక్టార్ని కూడా తీసుకుంటాను. ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ అన్ఆర్డర్డ్ సెట్ ఉంది కాదండి, సెట్ ఏం చేస్తుంది, డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి అలాగే మనకి ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో నేను సెట్లో ఈ సెకండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాను. లెస్ దెన్ m, ఎందుకంటే సెకండ్ అరే యొక్క సైజ్ m కాబట్టి. ఇన్సర్ట్, ఇవి ఎలిమెంట్స్ని పుష్ చేయడానికి వాడతాం అన్నమాట, ఇన్సర్ట్ అనే మెథడ్. సో ఇప్పుడైతే సెకండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ నేను స్టోర్ చేసుకున్నాను. మన క్వశ్చన్లో ఏమడిగాడండి, ద టాస్క్ ఈస్ టు ఫైండ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ అరే బట్ నాట్ ప్రజెంట్ ఇన్ ద సెకండ్ అరే. సో నేను సెకండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని స్టోర్ చేసుకున్నాను. సో వాటిని ఫస్ట్ అరేతో కంపేర్ చేస్తానండి. సో ఆ ఫస్ట్ అరేలో కంపేర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అరే అన్నాం కాబట్టి ఇక్కడ సైజ్ కూడా మారుద్ది. సో ఫస్ట్ చెక్ చేస్తాను, ఇఫ్ str.find ఈ సెకండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్ సెకండ్ అరేలో లేదనుకోండి, వాటిని మాత్రం రిటర్న్ చేయాలి. అంతేగా ఇలా చూడండి, ఇక్కడ 14 రిటర్న్ చేశాడు, ఎందుకంటే 4 అనేది సెకండ్ అరేలో లేదు, 10 కూడా సెకండ్ అరేలో లేదు. సో అలాంటి వాటిని రిటర్న్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ద కరెంట్ ఎలిమెంట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ అరే నాట్ ఇన్ ది సెట్ ఆర్ నాట్ ఇన్ ది సెకండ్ అరే. సో అలాంటి వాటిని నేను స్టోర్ చేసుకొని రిటర్న్ చేస్తాను. సో మనం ప్రజెంట్ లేదనే దానికి ఈ మెథడ్ వాడతామండి, ఎప్పుడైనా చెక్ చేయాలనుకుంటే ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెప్పడానికి. సో అలాంటి వాటిని ఏం చేస్తానండి, పుష్ బ్యాక్, సింపుల్గా A5. ఫైనల్గా రిటర్న్ చేద్దాం ఆన్సర్ని, చూద్దాం వర్క్ అవుతుందో లేదో. టెస్ట్ కేసు అయితే రన్ అయిపోయింది. ఒకసారి చూద్దాం సబ్మిట్ చేసి అన్నీ వర్క్ అవుతాయి లేదో. ఇస్ కంప్లీటెడ్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి చూడండి, ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాను m టైమ్స్ అనమాట. సో
ఓ ఆఫ్, సో ఇక్కడ ఓ ఆఫ్ ఎం అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ n టైమ్స్ నడుపుతున్నాను ఇక్కడ ఫర్ లూప్ కూడా. ఇక్కడ ఓ ఆఫ్ n అని నేను చెప్పచ్చు. అలాగే చూడండి, ఇక్కడ నేను ఒక ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా స్పేస్ అయితే తీసుకున్నాను, ఇక్కడ సెట్ తీసుకున్నాను. వాటిల్లో ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నాను అంటే అట్ మ్యాక్స్ ఇక్కడ ఎం ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఎందుకంటే నేను సెకండ్ అరే సైజ్తో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. సో అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటే అట్ మ్యాక్స్ ఇది స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎం అయిపోద్ది. సో టోటల్ ఓ ఆఫ్ ఎం ప్లస్ ఓ ఆఫ్ ఎన్, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ ఎం ప్లస్ ఎన్, అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ ఎం అయిద్దండి. థ్యాంక్ యూ.